ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మీ పెద్దవాళ్ళకి తెలుసా? వాళ్ళ పర్మిషన్ తీసుకొని కలిసి ఉన్నారా? తెలీదు మేడం. అంటే ఎందుకు మీరు చెప్పలేదా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అంటే ఇంట్లో ఒప్పుకోరని చెప్పలేదు. అంటే ఎప్పుడైతే ఇంట్లో ఒప్పుకోరు అంటే అది తప్పన్నట్టే కదా. హలో హలో, ఫోన్ ఎందుకు కట్ చేసినావు? ఫోన్ నేను కట్ చేశానా? నువ్వే కట్ చేసావు అనుకుంటా. నువ్వు కట్ చేసి నా మీకు తప్పక నువ్వు మళ్ళీ నేను అయినా నీకు నా మీద ఎందుకు ఇంత అనుమానం వినయ్? విను, నువ్వు ఫోన్ కట్ చేసి మళ్ళీ నేను కట్ చేశానని చెప్పి మళ్ళీ అనుమానం అని నా మీద వేస్తావా నువ్వు? అలా కాదు వినయ్, నిన్నెప్పుడు నేను అడగలేనప్పుడు నువ్వు కూడా నన్ను అడగకూడదు కదా. ఇంటికి రాను, నేను ఇంటికి రాను. నాకు నచ్చట్లేదు. నువ్వు నన్ను బంధించేసినట్టు అనిపిస్తుంది నాకు. ప్రతిసారి బయటకు ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఫోన్స్ కూడా చేయకూడదు. నాకు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు లేరు, ఫ్రెండ్స్ లేరు. జల్దీ ఇంటికి రాలేకపోతే లైవ్ లొకేషన్ పెట్టు, నేను వచ్చి తీసుకొస్తా. కాదు వినయ్, నేను లైవ్ లొకేషన్ పెట్టను, నేను రాను. ఏం చేస్తావు చెప్పు? హలో వినయ్. ఏంటి కాల్ చేసావు? నేను బయటకు వచ్చాను వినయ్. బయటికి ఎందుకు వెళ్ళాను? అసలు ఎవరికి చెప్పి వెళ్ళాను? చెప్పకుండా వెళ్ళొద్దని చెప్పాను కదా నీకు ఆల్రెడీ. అలా కాదు, ఫ్రెండ్కి ప్రాబ్లం. నేను ఒక్కదాన్నే వెళ్ళాను వినయ్. తనకి ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వచ్చాను వినయ్. అయితే ఫ్రెండ్కి ఎవరు లేరా? నువ్వే వెళ్ళాలా ఫ్రెండ్ దగ్గరికి? ఎవరు లేరు వినయ్. తన హస్బెండ్ కూడా ప్రెసెంట్ లేడు, అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నాడు. అందుకని నేను రావాల్సి వచ్చింది. నువ్వు అసలు లైవ్ లొకేషన్ పెట్టి ఎక్కడున్నావు నాకు తెలియదు. అసలు నువ్వు చెప్పకుండా ఎందుకు వెళ్తాను? అలా కాదు వినయ్, నువ్వు పడుకొని ఉన్నావు, అందుకే నీకు చెప్పకుండా వచ్చేసాను నేను, అంతే. అయితే ఇలా చెప్పకుండా ఎన్ని నడిపిస్తున్నావు? లేదు వినయ్, ఇప్పుడే కదా నేను వచ్చాను, ఎప్పుడు నీకు చెప్తాను కదా. అయితే నా దగ్గర ఎందుకు దాయాలి? నువ్వు ఇలా ఎన్ని దాస్తున్నావు? దాయాలని కాదు వినయ్, నేనే కదా ఫోన్ చేశాను, చెప్పడానికే ఫోన్ చేశాను నీకు. అదే ఇలా ఇంకెన్ని అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు రోజు నా ముందు? నేను అబద్ధాలు ఆడలేదు వినయ్, ఇదే కదా ఫస్ట్ టైం నేను ఇలా రావడం. సరే, నువ్వు బయటికి వెళ్ళావు, ర్యాపిడో బిల్ పెట్టావా? నాకు లైవ్ లొకేషన్ షేర్ చేసావా? ఒక్క పని చేయలేదు నువ్వు. అలా కాదు వినయ్, తనకి ప్రాబ్లం వస్తే అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది, నాకు అంత టైం లేకుండే. ఆ ఫ్రెండ్కి వేరే ఎవరు లేరా? నువ్వే దొరికావా? నువ్వే వెళ్ళాలా? ఎవరు లేరు వినయ్. హలో హలో, ఫోన్ ఎందుకు కట్ చేసినావు? ఫోన్ నేను కట్ చేశానా? నువ్వే కట్ చేసావు అనుకుంటా. నువ్వు కట్ చేసి నా మీకు తప్పక నువ్వు మళ్ళీ నేను అయినా నీకు నా మీద ఎందుకు ఇంత అనుమానం వినయ్? నేనేమైనా చిన్నపిల్లనా? నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కదా. విను, నువ్వు ఫోన్ కట్ చేసి మళ్ళీ నేను కట్ చేశానని చెప్పి మళ్ళీ అనుమానం అని నా మీద వేస్తావా నువ్వు? లేదు వినయ్, ఫోన్ నిజంగానే కట్ అయిపోయింది, నేను కట్ చేయలేదు. అదంతా ఫోన్ లో వదిలే. నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా వినయ్. అయినా నేను ఎక్కడున్నాను? ఎవరితో అన్నావు? నేను నమ్మను. ఎవరితో అన్నావు? నాకు అదంతా ఫోటో పెట్టను. కాదు, మనం 4 years లవ్ చేసుకున్నాం కదా, 2 years లివ్ ఇన్ లో ఉన్నాము. నీకు నా మీద అంత నమ్మకం లేదా? ఆపుతావా? సోది చెప్పకు. కాదు, నీకు అసలు నా మీద నమ్మకం లేదా? నేను నిన్ను ఎప్పుడైనా అడిగానా నువ్వు ఎవరితో ఉన్నావు, ఎక్కడికి వెళ్ళావు, నాకు లైవ్ లొకేషన్ పెట్టాను ఎప్పుడైనా అడిగానా నేను? చెప్తున్నా, నీకు కాళ్ళు ఇరగొడతా చెప్తున్నా. నువ్వు బయటికి వెళ్ళి నాకు చెప్పకుండా వెళ్ళి నువ్వు అంత నాటకాలు ఆడి మళ్ళీ నన్ను నా మీద అరుస్తావు. అలా కాదు వినయ్, నిన్నెప్పుడు నేను అడగలేనప్పుడు నువ్వు కూడా నన్ను అడగకూడదు కదా. నాకు కూడా తెలుసు కదా నేను ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళాలి. నేను కూడా చదువుకున్నాను నీలానే. ప్రతిసారి నేను ఎక్కడికి వెళ్తే నీకు చెప్పాలా వినయ్? నేను ఎప్పుడైనా అడిగానా నువ్వెందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అని? లైవ్ లొకేషన్ పెట్టు, ర్యాపిడో స్క్రీన్ షాట్ పెట్టి, ఇవన్నీ అడిగాను నేను నిన్ను ఎప్పుడన్నా? నేను కరెక్ట్ గానే ఉంటాను, నాకు తెలుసు నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. మరి అలాంటప్పుడు నాకు కూడా తెలుస్తుంది కదా. నేను కూడా నీలాగే చదువుకున్నాను, నీలాగే జాబ్ చేశాను, నాకెందుకు తెలీదు? నీకేం తెలుసు అసలు? అసలు నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళాను? లైవ్ లొకేషన్ ఇప్పటి వరకు పెట్టలేదు, నేను అడగబట్టి 5 minutes అవుతుంది. అలా కాదు వినయ్, నేను నిన్ను అడగలేనప్పుడు నువ్వు కూడా నన్ను అడగకూడదు కదా. నువ్వు ఫ్రెండ్ అని చెప్పినావు, ఫోటో పెట్టావా? పెట్టలేదు. అసలు ఫోటో నేను ఎందుకు పెట్టాలి చెప్పు? ఎందుకు పెట్టాలి నేను ఫోటో? నేను ఎందుకు పెట్టాలి చెప్పు? నువ్వు చెప్పిందల్లా చెయ్యాలనా నేను? సరే, ఎంతసేపు తిరుగుతాను? తిరుగు. బయట ఇంటికి రావా నువ్వు? ఇంకా రాను వినయ్, ఏం చేస్తావు చెప్పు? ఇంటికి రాను, నేను ఇంటికి రాను. నాకు నచ్చట్లేదు. నువ్వు నన్ను బంధించేసినట్టు అనిపిస్తుంది నాకు.
ప్రతిసారి బయటికి ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఫోన్స్ కూడా చేయకూడదు. నాకు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఇంకా నేను ఎవరితో మాట్లాడాలి? నీతో మాట్లాడితే నువ్వు ఇలా అనుమానం చేసినట్టు మాట్లాడతావు. కాదు వినయ్, నువ్వు మానేమంటే జాబ్ కూడా మానేశాను కదా, ఇంకా నేను ఏం చేయాలి? నేను నీకు అర్థం కావట్లేదు బయట సిచ్యువేషన్ ఎట్లుందో నీకు అర్థం కావట్లేదు. నువ్వు జల్దీ ఇంటికి రాలేకపోతే లైవ్ లొకేషన్ పెట్టు, నేను వచ్చి తీసుకొస్తా. కాదు వినయ్, నేను లైవ్ లొకేషన్ పెట్టను, నేను రాను. ఏం చేస్తావు చెప్పు? రావా? రాను వినయ్, నాకు రావాలని లేదు. నువ్వేమో అనుమానంతో నన్ను చంపేస్తున్నావు. నాకు ఇంకా చచ్చిపోవడం తప్ప నాకు ఇంకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో కూడా. ఎవరికి అనుమానం? ఎవరికి? నాకా? నాది అనుమానమా? నువ్వే కదా వినయ్. విను, పెళ్లి చేసుకోక ముందు 3 years లివింగ్ లో ఉన్నాం. అనుమానం అది? పిచ్చి దాంట్లో మాట్లాడకు నువ్వు. అప్పుడంతా బానే ఉండే వినయ్, నువ్వు పెళ్ళైన తర్వాతే ఇలా మారావు కదా. నేనేం మారలేదు. అది పెళ్ళైన తర్వాత నుంచి అనుమానం స్టార్ట్ చేసావు. అసలు నన్ను జాబ్ కూడా మానిపించేసావు కదా వినయ్. అనుమానం అని నాకు పిచ్చి చెప్తున్నా. నిన్ను ఎలా కొడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నువ్వు జల్దీ ఇంటికి రా, లేకపోతే నిన్ను ఎట్లా తీసుకురావాలో నాకు తెలుసు. నేను అసలు ఇంటికి రాను వినయ్, నాకు చనిపోవడం తప్ప నాకు ఇంకో ఆప్షన్ కూడా అర్థం కావట్లేదు. నేను ఇక్కడే చచ్చిపోతాను. ఏంటి చనిపోతావా? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం అన్న బుర్రుందా? నాకు ఎవరున్నారు? నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు. మరి నీ బిహేవియర్ అలానే ఉంది వినయ్, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నేనేం చేశాను? నేనేం చేశాను? అమ్మ నాకు ఇవ్వు, నేను మాట్లాడతా. అతను ఏం చేశాడో నేను చెప్తా. ఒక్క నిమిషం వినయ్. హలో హలో, చూడండి, నా పేరు కృష్ణకుమారి. ఎవరండి? నేను ఫ్యామిలీ కౌన్సిలర్నమ్మా. అయితే వాళ్ళ ఫ్రెండ్కి తన బాధలన్నీ చెప్పుకుంటే తను సుమన్ టీవీకి తీసుకుని వచ్చింది. తను మా దగ్గరే ఉంది ఇప్పుడు. ఏంటమ్మా అసలు నీకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు, అనుమానిస్తున్నావు, స్క్రీన్ షాట్లు అడుగుతున్నావు, లైవ్ లొకేషన్లు అడుగుతున్నావు, పైగా నువ్వు నీ ఒత్తిడి భరించలేక ఉద్యోగం మానేశాను ఇవన్నీ చెప్పింది. పైగా పాత విషయాలు కూడా అతను ఎట్లా చెప్తే అట్లా చేశాను. మీరేమంటారు అసలు దీనికి? మేడం మీకు తెలియదు ఏముంది మేడం, మొగుడు పెళ్ళాలన్నాక గొడవలు అవుతూనే ఉంటాయి, అది కామన్. మీరు పంపించండి, మేము మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటాం. దాన్ని అసలు ఎందుకు అక్కడికి తీసుకొచ్చారు మీరు? మేము తీసుకురావటం కాదమ్మా, తనే మా దగ్గరకు వచ్చింది. అలా కాదు, మీరు తీసుకొచ్చారు, వదిలేయండి. లేదా అలా వదిలిపెట్టమమ్మా, తను చాలా బాధలో ఉంది. తను అంత బాధ ఎందుకు పెడుతున్నారు? ఏ ప్రాబ్లమ్స్ లేవండి, పంపించండి. అలా కాదమ్మా, అసలు ఇప్పుడు తను మా దగ్గరకు వచ్చింది ఒక సమస్య మీద. మేము మాట్లాడాం తనతోటి. మేమేమి తను చెప్పిందంతా కరెక్టే అనుకుని నిన్నేదో అనుకుంటున్నామని కూడా నువ్వు అనుకోవద్దు. అసలు నువ్వు తను చెప్పిన విషయాలు ఇందాక ఫోన్లో మాట్లాడేప్పుడు కూడా నేను విన్నాను. లైవ్ లొకేషన్ అడుగుతున్నావు, ఎందుకు ఇలా నేను ఎవరి దగ్గరికి వెళ్ళేది చెప్పాలి అని చెప్తున్నావు? పెళ్ళైనంత మాత్రాన స్నేహితులు ఉండకూడదా, చుట్టాలు ఉండకూడదా? ఎందుకు ఇట్లా ఉద్యోగం కూడా మానిపించారని చెప్తుంది. ఏంటి ఇదంతా? అసలు ఇలా ఎవరు చేయరు కదా, చేయకూడదు కదా అసలు. మేడం బయట ఎలా ఉందో సిచ్యువేషన్ అందరికి తెలిసిందే కదా మేడం. ఏమైందమ్మా? బయట ఏముంది చెప్పు. ఏంటమ్మా మీ జాగ్రత్త ఏంటి? ఆమె ఏమన్నా పసిపాప అంటే ఇప్పుడు మీకు లవ్ చేయడానికి ఒక లవర్ కావాలి, లివిన్లో ఉండటానికి ఒక లవర్ కావాలి, ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి ధైర్యం ఉన్న అమ్మాయి కావాలి. ఇప్పుడేమో పెళ్ళి అవ్వగానే అమ్మాయి ఏ ధైర్యం లేని అమ్మాయిలాగా మీకు కనిపిస్తుందా? అసలు మీరు ఎందుకు ఇంత పెత్తనం చేస్తున్నారు తన మీద? అది పెత్తనమేం కాదు మేడం, నేను నిజంగానే ప్రేమిస్తున్నా మేడం. ఇప్పటికి కూడా అదంటే నాకు చాలా ఇష్టం మేడం. చూడమ్మా, మీ ప్రేమను నేను అర్థం చేసుకుంటాను, కానీ ప్రేమించే విధానంలోనే లోపం ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే తను ఎక్కడికి వెళ్ళకూడదు, తను ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలి. ర్యాపిడో బుక్ చేసుకుంటే అది నీకు స్క్రీన్ షాట్ పెట్టాలి. ఇవన్నీ ఎలా అనిపిస్తాయి చెప్పు? లేదు, అదే పొజిషన్లో తను నుండి తను చేసే ప్రతి పని అమ్మాయికి చెప్పమని చూద్దాం. పైగా ఒక పని చేయండి అమ్మా, మీరు ఒక పని చేయండి. తను ఆల్రెడీ ఉద్యోగం చేసిన అమ్మాయే కదా, తను ఉద్యోగం చేస్తుంది. మీరు ఇంట్లో ఉండండి. అట్లయితే మీరు ఉద్యోగం మానేయగలరా ఆ అమ్మాయి చెప్పింది అని? మరి ఆ అమ్మాయి ఎందుకు మానేయాలమ్మా? మీకు ఒక రూలు, ఆ అమ్మాయికి ఒక రూలు ఏంటమ్మా? కాదమ్మా, అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మీరు తనతో ఏమన్నా సమస్యలు ఉన్నాయా మీకు? తను ఎవరితో మాట్లాడుతున్నా? మరి అంత జాగ్రత్త తీసుకోవడం కరెక్ట్ అనిపిస్తుందా మీకు? జాగ్రత్త మా బయట చూస్తే అర్థమవుతుంది మేడం. ఏంటి మేడం ఆ సొసైటీ ఎలా ఉంది మేడం? నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా. నా పిల్ల నాకు దానికి ఏం కాకూడదు, ఒక చిన్న గీత కూడా పడకుండా
చూసుకుంటా మేడం. ఒకళ్ళు దాన్ని చూసినా నేను తట్టుకోలేను. ఎందుకమ్మా అట్లా? నాకు తెలుసు మేడం, ఒక అబ్బాయిగా ఎట్లుంటుందో తెలుసు నాకు బయట సిచ్యువేషన్. అంటే అబ్బాయిలందరూ మోసం చేస్తారు అనుకుంటున్నావా? అంటే అమ్మాయిలు అంత ఈజీగా అమ్మాయిలు లొంగిపోతారు అనుకుంటున్నావా? మేడం చెప్పలేము కదా మేడం, ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో అది అయినాక ఇంకా బాధపడడానికి ఎందుకు మేడం? అందుకే ముందే జాగ్రత్త పడితే అయిపోద్దని జాగ్రత్త చూసుకున్నా అంతే, ప్రేమగానే చూసుకుంటున్నా. కాదమ్మా, ఇప్పుడు మీరు ప్రేమ అనుకుంటుంది ఏదైతే ఉందో అది అమ్మాయికి ఊపిరాడట్లేదు. తనకు అసలు ఊపిరాడట్లేదు. ఊపిరి సల్పనంత ప్రేమ అవసరమా చెప్పండి? ఒక చిన్న క్వశ్చన్, నాకు ఒక చిన్న అనుమానం ఉంది. మీకు కానీ ఆ అమ్మాయి మీద ఏమన్నా అనుమానం ఉందా? ఆ అమ్మాయి ఏమైనా తప్పుదారిలో నడుస్తుందనేట ఆలోచనలో మీరు ఉన్నారా? ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉందా చెప్పండి. ఆ అమ్మాయి మంచిదా కాదా, క్యారెక్టర్ వైజ్ మంచిదా కాదా, నేను ఒకటే అడుగుతున్నాను. అమ్మాయి మంచిది మేడం, మంచిది కదా, దట్స్ ఆల్. ఇంకా నాకు ఇంకేం అక్కర్లేదు. నాకు ఈ డౌట్ మేడం. అదేనమ్మా, అర్థం చేసుకోరండి మేడం. తప్పకుండా నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నాకు పూర్తిగా అర్థమైంది నీ కేసు ఏంటని. నాకు ఒకటే డౌట్ ఉండింది, ఆ అమ్మాయి మంచిదా కాదా? ఆ అమ్మాయి మంచిదని మీరు చెప్తున్నారు. ఆ అమ్మాయికి వేరే ఇల్లీగల్ ఎఫైర్ ఏం లేదు కదా? ఏం మాట్లాడుతున్నారు మేడం? ఓకే, రైట్, వెరీ గుడ్. ఐఎమ్ సో సారీ. ఆమెకు లేదు. నా అనుమానం మాత్రమే నివృత్తి చేసుకున్నాను నేను. ఇప్పుడు మేడంతో మాట్లాడండి. చూడండి వినయ్, మేడం ఇప్పుడు తనకు ఎంత ప్రాబ్లం లేకపోతే మిమ్మల్ని నమ్మి లివిన్లో ఉన్న అమ్మాయి, అలాగే ఇప్పుడు ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ వచ్చిన అమ్మాయి మా దాకా వచ్చింది అంటే ఆ అమ్మాయి ఎంత ఒత్తిడికి గురవుతుందో ఒక్క నిమిషం ఆలోచించు. చాలా ఒత్తిడికి గురవుతుంది తను ఎంత సఫకేషన్ అంటే చెప్పేప్పుడు కూడా తను చాలా బాధపడుతూ చెప్తుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, మీరు మీ ప్రేమ నిజమా కాదా, నిజంగా ప్రేమించే వాళ్ళైతే నా ఉద్దేశాలను ఎందుకు గౌరవించట్లేదు, నా వైపున గురించి కూడా ఆలోచించవచ్చు కదా, నేను ఎలా బాధపడుతున్నాను అనేది కూడా అతను పట్టించుకోకుండా ఎంతసేపు నా జాగ్రత్త అనే దీంట్లో అతనికి ఎక్కడో నా మీద అనుమానం ఉంది అనే ఒక బాధని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్తుంది ఆ అమ్మాయి. మేడం మీరు అన్నట్టు నాది జాగ్రత్త తీసుకోవడం మాత్రం మేడం, అనుమానం ఏం లేదు. అది ప్రేమే, జాగ్రత్తగా చూసుకుంటా అంతే. చూడమ్మా వినయ్, చెప్పండి మేడం. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ మీదేమో మీరు ప్రేమ అనుకుంటున్నారు, తనేమో అది చాలా ఒత్తిడిగా ఫీల్ అవుతుంది. నేను ఇంకా ఉండలేను మేడం, నేను నా తల్లిదండ్రులను వదులుకుని, నా చెల్లెల్ని వదులుకుని నేను ఉద్యోగం కూడా మానేశాను తనను నమ్మించటం కోసం. మరి ఇంత చేసినా కానీ ఇదే విధంగా ఇప్పుడు కూడా చూశారు కదా మీరు, నాకు లైవ్ లొకేషన్ పెట్టలేదేంటి, ఎవరికి చెప్పొచ్చావు, ఎక్కడికి వెళ్ళావు, ఇవన్నీ మాట్లాడాడు కదా, మాట్లాడుతున్నారు. మరి నేను అతనితో ఉండలేను మేడం, నాకు ఒక దారి చూపించండి, నాకు ఒక మార్గం చెప్పండి, ఇప్పుడు అసలు నేను ఏం చేయాలి చెప్పండి అని చెప్పి మా దగ్గరకు వచ్చింది. మరి ఇప్పుడు మీ వైపు నుంచి మీరు ఏం చెప్తారు చెప్పండి. మేడం నేను జాగ్రత్త చూసుకుంటే మేడం, ఫస్ట్ పంపించండి మేడం. ఎందుకు మేడం అక్కడ కూర్చోబెట్టి ఆగమాగం చేస్తున్నారు? లేదమ్మా, ఆగమాగం కాదు. మీ సమస్యకు ఒక పరిష్కారం కావాలి, ఆ అమ్మాయి మీకు కావాలి అనుకుంటే గనక ఇప్పుడు అతని పందాలోనే అతను ఉన్నాడు, అంతే కదా. లేదు నాది ఇది అనుమానం కాదు, ఇది ప్రేమే, లేకపోతే నా మోతాదుని తగ్గించుకుంటాను, ఆ వైపుగా ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది అడ్వకేట్ గారు కూడా ఉన్నారు, మాట్లాడతారు. మీరు కూడా మాట్లాడండి ఆవిడతో. వినయ్, మేడం నేను వెంకటేశ్వరి అడ్వకేట్ను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేది మీరు చాలా ఓపెన్ మైండ్తోని, చాలా పాజిటివ్ మైండ్తోని జాగ్రత్తగా వినండి. ఇందాక నేను మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నారు మేడం అని మీరు మీ యొక్క కోపాన్ని వ్యక్తపరిచారు. నిజం చెప్పాలంటే నాకు చాలా సంతోషం కలిగింది అది విని. ఎందుకంటే మీ భార్య పట్ల మీకు ఎంత ప్రేమ ఉన్నది, ఎంత నమ్మకం ఉన్నది, ఎంత బాధ్యత ఉన్నది అన్నది నాకు అర్థమైంది. అయితే కానీ బట్ స్టిల్ దెర్ ఇస్ అ ప్రాబ్లం కదా. అయినా కూడా మీరు ఇంత ప్రేమగా ఉన్నా కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంది. ప్రాబ్లం ఉంది కాబట్టే సాహితీ మా ముందు ఉంది. కనుక ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అన్న విషయాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా వింటే తప్పకుండా మీరిద్దరూ మళ్ళీ కలిసి చాలా హ్యాపీగా మ్యారిటల్ లైఫ్ లీడ్ చేసేటటువంటి అవకాశం ఉంది. జయ గారు, ఈ కేసు అంతా విన్న తర్వాత నాకేమనిపించిందంటే, ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ బ్యాడ్ కేస్. ఓకే, ఇట్ ఈస్ ఎ సింపథెటిక్ కేస్. చాలా జాలి పడవలసినటువంటి కేసు ఇది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో క్యూరబుల్ కేస్ నా దృష్టిలో. అంటే దీన్ని మనము సరి చేయొచ్చు. అదే కదా కావాల్సింది మనకి. ఎందుకు అసలు ఈ సమస్య వచ్చింది అంటే, సాహితీ మాట్లాడినప్పుడు అసలు నేను ఏ పరిస్థితిలో ఉన్నానో నాకు అర్థం కావటం లేదు. నాకు అతను మంచివాడా చెడ్డవాడా, అసలు నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, అంధకారంగా ఉంది అని అమ్మాయి చెప్పడం జరిగింది.
సో ఆ అంధకారంలోనూ ఒక వెలుగు చూపించడమే మన యొక్క ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. Yes. నాది అనేటటువంటి వ్యక్తిని, నాది అనేటువంటి వస్తువును ఎవరైనా లాక్కుంటారేమో అనేటటువంటి ఇన్సెక్యూరిటీ, ఆ ఇన్సెక్యూరిటీ లీడ్స్ టు సస్పిషియస్. నాది అన్న వస్తువుని ఎవరన్నా తాకుతారేమో, నాది అన్న వస్తువుని ఎవరన్నా తీసుకువెళ్ళిపోతారేమో అనేటటువంటి ఆ భావన వ్యక్తపరచడము అవతల వ్యక్తికి అదొక సస్పిషన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళ మనసులో ఏమి ఉండదంటారా? ఏమి ఉండదండి, ఏమి ఉండదు. పసిపాపల్లాంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు కేవలము వాళ్ళు సోషల్గా మూవ్ అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడరు. సోషల్ నుంచి అంటే సొసైటీ నుంచి దూరంగా ఉండడానికి భయపడతారు. ఒక సైకో ఫియర్ వాళ్ళకి డెవలప్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ బీపీడీ లక్షణాలు ఉన్నటువంటి సమస్యలోని ఉండేటువంటి లక్షణాలు. ఈ లక్షణాలతో ఏమవుతుందంటే ఇట్స్ నథింగ్ బట్ సాహితీ అతనికి ఒక బొమ్మలాగా, సాహితీ అతనికి ఒక వస్తువు, ఆ వస్తువు తనది, ఆ వస్తువుని భద్రంగా చూసుకోవాలి. ఒకవేళ ఆ వస్తువుని భద్రంగా చూసుకోకపోతే ఆ వస్తువుకి ఏమన్నా అవుతుందేమో అనేటటువంటి భయాందోళనతో ఉండేటటువంటి సమస్యతో బాధపడుతున్నాడు వినయ్. ఇక్కడ మనము అతని ప్రేమను ఏమీ మనం అనుమానించక్కర్లేదు. కానీ ఇక్కడ నువ్వు తీసుకునేటటువంటి కేర్ ఎంత ఎక్స్ట్రీమ్ అవుతుందంటే ఇట్ ఈస్ లీడింగ్ టు, ఆమె ఏమనుకుంటుందంటే శాడిజం అనుకుంటుంది. ఆ శాడిజం కాదు, ఇది నా నిజమైన ప్రేమ అనేటటువంటి ఆలోచనలోకి ఆమె తీసుకెళ్లాలంటే నువ్వు కాస్త నువ్వు ఉన్నటువంటి ఈ పరిస్థితిని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే తప్పకుండా మీరిద్దరు మంచి కపుల్గా సాహిత్యతో కూడా ఉండేటటువంటి మీరు మాట్లాడతానని చెప్పండి అమ్మా. నేను సాహితీతో మాట్లాడతాను, మీరు కూడా అప్రోచ్ కండి నన్ను. తప్పకుండా ఆ దిశలోని కౌన్సిలింగ్ ఇస్తాము. ఇక్కడ మేడం ఉన్నారు, కృష్ణకుమారి మేడం గారు, వారు కూడా ఫ్యామిలీ కౌన్సిలర్, వారిని కూడా అప్రోచ్ కండి మీరిద్దరు. తప్పకుండా మీ ఇద్దరికి మంచి కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. చూడు వినయ్, మేడం మేడం చెప్పారు కదా, చాలా డీటెయిల్డ్గా దానికి తగ్గట్లు మేడం చెప్పినట్లు వింటే మీ ఇద్దరు ఒక కౌన్సిలింగ్కి వెళితే గనక, కానీ ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది ఫ్యామిలీ కౌన్సిలింగ్కి, లీగల్ కౌన్సిలింగ్ కాదు, గుర్తుపెట్టుకోండి. లీగల్ కౌన్సిలింగ్కి వెళ్ళారంటే కేసులు అవుతాయి. మీరు చక్కగా ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళి తన మనసులో ఏముందో తెలుసుకోండి. తన చెప్పుల్లో మీరు కాళ్ళు పెట్టండి, అప్పుడు తన బాధ ఏంటో మీకు అర్థమవుతుంది. అలాగే తను ఎంత మంచి అమ్మాయో మీకు ఆల్రెడీ తెలుసు, అందుకే ఆ అమ్మాయిని మీరు వదులుకోలేకపోతున్నారు. కానీ ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోండి, తీపి ఎక్కువైతే కూడా కరెక్ట్ కాదు. అందుకని తగు మాత్రం ఉండాలి, తగుపాళ్ళలో ఉండాలి అనేది అందుకని మీరు కొంచెము మీ ప్రేమ ఉండాలి ఖచ్చితంగా, కానీ దాన్ని చూపించే విధానము రెండో వాళ్ళని నొప్పించకుండా ఉండాలి. ఇవన్నీ మీకు ఫ్యామిలీ కౌన్సిలింగ్లో వస్తాయి. మీరు దయచేసి ఒకసారి ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళితేనే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. లేదు అనుకుంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కసారి గనక భార్య మనసు గనక ప్రెషర్ కుక్కర్ లాగా మారింది అనుకోండి, ఇలాగే తనలో తనే ఆలోచించి కుమిలిపోయింది అనుకోండి, ఎప్పుడో ఒకసారి పేలిపోతుంది. తను ఇందాక ఒక మాట అనంది, మీరు దాన్ని వ్యాలిడ్గా తీసుకోండి. నాకు అసలు బతకాలని లేదు, చచ్చిపోవాలని ఉంది అని. అలాంటి మరి ఇంత ప్రేమ ఉన్న భర్త దొరికితే కూడా అలా అనుకునే పరిస్థితి వచ్చింది అంటే మీది కొంచెం హ్యాండిల్ విత్ కేర్ లాగా ఉండాల్సిన పరిస్థితిలో మీ బంధం ఉంది. దాన్ని మీరు ఆ బంధాన్ని పదిలపరుచుకోవాలి అంటే కొన్ని మార్పులు అవసరం. ఆ మార్పులు మీరు తీసుకుంటారు. వెంకటేశ్వరి గారు, మీ లీగల్ అడ్వైజ్ ఏంటంటే దీనికి అంటే ఓకే, లీగల్ అడ్వైస్ కూడా నేను తీసుకుంటాను. 3 ఆస్పెక్ట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను ఈ కేసులోని. మొదటిది ఏంటంటే సామాజిక పరమైనటువంటి, అంటే అమ్మాయిలు ఏ విధంగా ఇటువంటి సమస్యల్లోకి వెళుతున్నారు, వాళ్ళు ఎటువంటి సమస్యల్లోకి వెళ్లకుండా ఉంటే ఎలాగ వాళ్ళ జీవితం బాగుంటుంది. మొదటిది ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ సాహితీ తన కేసు చెప్పినప్పుడు అమ్మ నువ్వు కూడా వినాలి. మొదట చెప్పినప్పుడు తను ఆ అబ్బాయితో లవ్లో ఉన్నానని, తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నానని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాను. ఈ 3 స్టేజెస్లో కూడా పేరెంట్స్ యొక్క అనుమతి లేదు. అనుమతి లేకుండా చేసుకున్నటువంటి ఈ అమ్మాయిని, అంటే ఇటువంటి అమ్మాయిల్ని ఆ చేసుకున్నటువంటి వ్యక్తి ఏమనుకుంటాడంటే అతనికి గౌరవం అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే తల్లిదండ్రులు కాదని ప్రేమించింది, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది, పెళ్లిలో ఉంది, కాబట్టి రేపు నా పరిస్థితి కూడా, అంటే నన్ను కూడా ఆ విధంగానే ఇగ్నోర్ చేసేటటువంటి అవకాశం ఉందేమో అనేటటువంటి
ఒక ఇన్సెక్యూరిటీ, ఒక అనుమానము వాళ్ళలోని రేకెత్తేటటువంటి అవకాశం ఉంది. ఇది అమ్మాయిలు గమనించదగినటువంటి విషయం. అదే తల్లిదండ్రుల ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళకు ఉండే గౌరవంకి సపోర్టు ఇటువంటి కేసుల్లోనూ ఉండేటటువంటి అవకాశం లేదు అని చెప్పాలి. ఇంకా రెండో విషయము, ఇక్కడ మనము వినయ్ చెడ్డవాడు అని అనుకోవడానికి లేదు. అతను తీసుకునేటటువంటి జాగ్రత్తలన్నీ కూడా మనస్ఫూర్తిగానే తీసుకుంటున్నాడు. అంటే తనకు కావలసినటువంటి వ్యక్తిని ఎవరైనా తీసుకువెళ్ళిపోతారేమో, ఆమెకి ఏమన్నా అవుతుందేమో, ఆమె తనను వదిలి వెళ్ళిపోతుందేమో అనేటటువంటి భయము, ఆందోళన, ఇవన్నీ కూడా ఆ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల్లో ఉంటాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే కౌన్సిలింగ్ తీసుకొని తప్పకుండా బాగుపడేటటువంటి అవకాశం ఉంది. ఇంకా లీగల్ ఆస్పెక్ట్లోకి వచ్చినప్పుడు, అంటే ఈ కేసులోని నేను లీగల్ ఆస్పెక్ట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎందుకంటే నేను ఏమనుకుంటున్నానంటే ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ కేసు. ఇది బ్యాడ్ కేసు కాదు, ఇది క్యూరబుల్ కేసు అండ్ ఆల్సో ఎ సింపథెటిక్ కేసు. అంటే వినయ్ని మనము చాలా దయనీయంగా చూడాలి. ఆమెను కాపాడుకోవాలంటే, మీ ప్రేమ ముందు కొనసాగాలి అంటే తప్పకుండా మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలి. తీసుకోని పక్షంలో చట్టం మీకు వ్యతిరేకంగా వెళుతుంది. మీరు మీ ప్రియమైన సాహితీని కోల్పోయే అవకాశం ఉంది. సో ప్లీజ్ టేక్ కేర్. డోంట్ ఫర్గెట్ దట్ law will protect Sahiti. So if you want to protect Sahiti, be careful, take counseling, get well soon and be happy. రైట్, చాలా మంచి సొల్యూషన్ చెప్పారు, చాలా మంచి విషయం. వినయ్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే కృష్ణకుమారి గారు అలానే వెంకటేశ్వర గారు మోస్ట్ సీనియర్ పర్సనాలిటీస్, ఇద్దరు కూడా ఎంతో జీవితాన్ని చూసిన వారు. వాళ్ళ డిజిగ్నేషన్ పక్కన పెడదాము, వాళ్ళ సీనియారిటీని గౌరవించండి. ఒక్కసారి మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి కలవండి. సాహితీతో కూడా మేడం వాళ్ళు ఇద్దరు కూడా మాట్లాడి పంపుతారు. మీరు రేపో ఎల్లుండో ఎక్కువ లేట్ కూడా చేయొద్దు, ఇమీడియట్గా ఒకసారి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి వినయ్, ఓకేనా? తప్పకుండా మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అమ్మా. సాహిత్య ఒకసారి. ఎస్. హలో సాహిత్య. హలో వినయ్. సారీ కాదు వినయ్, అసలు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు నువ్వు. నాకు అర్థమైంది, కౌన్సిలింగ్కి వెళ్దాం. నేను ఇబ్బంది పెట్టాలని నేను చేయలేదు. నువ్వు ఇబ్బంది పడుతున్నావు అనుకో నేను అనుకోలేదు ఇన్ని రోజులు. నాకు అర్థమైంది, వెళ్దాం కౌన్సిలింగ్కి. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వచ్చేసరేనా? నువ్వు ఖచ్చితంగా కౌన్సిలింగ్కి వస్తావు కదా? తప్పకుండా మేడం దగ్గరికే వెళ్దాం. సరే వినయ్, నేను ఇంటికి వస్తాను. జాగ్రత్త, క్యాబ్ బుక్ చేసుకుని రా. సరే వినయ్. సరే, ఓకే అమ్మా. వినయ్, ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా, థ్యాంక్స్ మేడం. ఫైనల్గా అమ్మా, సాహితీకి ఏమైనా చెప్పేది ఉంటే ఒక 1 wordలో చెప్పండి అమ్మా. సాహితీ, అతనికి మొత్తం విషయం అర్థమైందమ్మా. లీగల్ గా వెళ్తే కూడా ఏంటనేది మేడం చెప్పారు, బాగా క్లియర్ గా చెప్పారు. అతనికి ఏంటంటే ఇంత వివరంగా చెప్పేవాళ్ళు లేక అతనికి తను చేస్తుంది ఏంటో తనకు అర్థం కాలేదు. ఏది ఏమైనప్పటికీ కనీసం ఇలా చెప్తే అర్థం చేసుకునే భర్త దొరికాడు. మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోండి, సంతోషంగా ఉండండి. మా అందరికీ కావాల్సింది అదే, మీకు కూడా కావాల్సింది అదే. సూపర్, అంతేనమ్మా? రైట్ సాహితీ, ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత అతనితో మాట్లాడి ఇంక ఈ విషయాన్ని చర్చించమాకండి. ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా ఒకసారి కౌన్సిలింగ్కి వెళ్తాం. ఆ దిశలోని కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి అతనికి. ఐఎమ్ దేర్ విత్ యూ, ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యూ. అలాగే మీరు కూడా అతనిలోని ఆ మోటివేషన్ తీసుకుంటూ రావాలి. ఆయన పర్సనాలిటీని మోల్డ్ చేస్తూ ఉండాలి. అలాగే, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. నేను ఖచ్చితంగా కౌన్సిలింగ్కి తీసుకెళ్ళాను. అతను తప్పుగా చూడకండి, చెడుగా చూడకండి. హీ లవ్స్ యూ. ఓకే మేడం. ఓకే సాహితీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీ ఇద్దరికి కూడా.